విద్యారంగంలో నిరంతర విజయాలను సాధిస్తున్న భాష్యం క్యాంపస్లు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక నగరంలోని స్థానిక ఏసీ నగర్ భాష్యం క్యాంపస్ నందు జోనల్ స్పోర్ట్స్ మీట్ భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ ఆదేశాల మేరకు జోనల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను జోనల్ ఇన్ఛార్జి లక్ష్మణ్ క్రీడా పథకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, మానసిక బలం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ క్రీడా పోటీలలో బాలికలకు ఖోఖో, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, రిలే రన్నింగ్ రేస్, బాలుర విభాగంలో క్రికెట్, రిలే రన్నింగ్ రేస్, చెస్, క్యారమ్స్, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఇందులో శ్రీకాళహస్తి టీం ఖోఖోలో విజయం సాధించగా, బాలుర విభాగంలో నెల్లూరు బాలుర క్రికెట్ టీం విజేతగా నిలిచారు. 4కు గాను 100 రిలే పరుగు పందెంలో వెంకటగిరి విజేతలుగా నిలిచారు. విజేతలకు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా శిలంబం పోటీల నందు అండర్ 14 విభాగం నందు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించిన ఏవి ప్రతీష్ను సన్మానించారు. తదనంతరం అతిథి చేతుల మీదుగా బహుమతులు, కప్స్, మెడల్స్, మెమెంటోస్, ఛాంపియన్ ట్రోఫీ అందించారు. గెలుపొందిన విద్యార్థుల జట్లు జనవరి 3వ తారీఖున వెంకటగిరి, తిరుపతిలో జరిగే ఇంటర్ జోనల్ పోటీలలో ప్రకాశం జోన్తో పోటీ పడబోతున్నాయని జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రిన్సిపల్స్ ఉదయ్ కుమార్, మహేష్, సుకన్య, వ్యాయామ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. భాష్యం ఒలింపస్ గేమ్స్ 2025-26 గాను ఈ జోనల్ పార్టిసిపేట్ చేసిన వెంకటగిరి, నెల్లూరు, శ్రీకాళహస్తి ఈ స్కూల్స్ మొత్తం ఉన్నాయి. వీళ్ళలో గెలిచిన వాళ్ళందరూ ఈ రీజనల్ కింద గుంటూరులోని జరిగే గేమ్స్కి వెళ్తూ ఉంటారు. ప్రతి పేరెంట్ చదువులోనే కాదు, స్పోర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్గా ఉండి పిల్లల్ని ఆడిస్తూ ఉంటే ముందు మనకి భావి భారతానికి మంచి క్రీడాకారులని అందించే విధంగా ఉంటారు. ఈ బాగా గేమ్స్ ఆడడం వల్ల ఏంటంటే ఈ 10th కానీ ఇంటర్లో కానీ వీళ్ళు ఆడే ఆటల్లో మంచి నైపుణ్యంగా ఉన్న వాళ్ళందరికీ ఈ స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ ఒకటి, ఫ్రీ సీట్స్ కూడా కొంచెం వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ గుర్తుంచుకొని పేరెంట్స్ అందరూ పిల్లల్ని బాగా ఆడించాలి. టీమ్ ఈవెంటే కానీ వాళ్ళకి ఏ గేమ్ అయితే బాగా ఆడతారో ఆ గేమ్లను ఆడించి వాళ్ళు ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నేను ఉదయ్ కుమార్, భాష్యం ప్రిన్సిపల్, నెల్లూరు. ఈరోజు భాష్యం ఒలింపస్ అనే పేరుతో మా భాష్యం రామకృష్ణ గారి ఆదేశాల మేరకు జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ రావు గారి సూచనలతో నెల్లూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి బ్రాంచ్ల మధ్య ఇక్కడ నెల్లూరులో గేమ్స్ నిర్వహించాం. దీనిలో క్రికెట్, ఖోఖో, టెన్నిస్, షటిల్, క్యారమ్స్, అథ్లెటిక్స్ అన్ని నిర్వహించి విజేతలుగా గెలిచిన వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్ఐ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు అదేవిధంగా ఎస్ఐ గారి చేతుల మీదుగా మా బ్రాంచ్ నుంచి స్టేట్ లెవెల్ సిలింబం కాంపిటీషన్లో మొన్న 28వ తేదీ జరిగినటువంటి కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇచ్చినటువంటి ప్రతీష్ అనే పిల్లాడికి కూడా సార్ చేతుల మీదుగా అభినందనలు, సన్మానం చేయించడం జరిగింది. ఈ గేమ్స్లో గెలిచినటువంటి పిల్లల్ని ఇక్కడితో వదిలేయకుండా మా భాష్యంలోనే జోన్ లెవెల్, తర్వాత ఫస్ట్ బ్రాంచ్ లెవెల్, తర్వాత జోన్ లెవెల్, తర్వాత సెంట్రల్ లెవెల్ కాంపిటీషన్ లాగా గుంటూరు మా సెంట్రల్ లెవెల్లో గేమ్స్ జరుగుతాయి. దానికి వీటిలో బాగా నైపుణ్యం సంపాదించినటువంటి పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి ఆడిస్తాం. మా భాష్యంలో చదువుతోనే కాకుండా పిల్లల్ని ఆటలు ఆడించడంలో చాలా ప్రోత్సహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త వినూత్నంగా ఆలోచించి గేమ్స్ని పెడుతుంటారు. లాస్ట్ ఇయర్ BPL అని క్రికెట్ ఒకటే పెట్టి, ఈసారి భాష్యం ఒలింపస్ అనే పేరుతో ఇంకొక 4 గేమ్స్ని జోడించి, ఇది ఒక భాష్యంలో ఉన్నటువంటి 190 బ్రాంచెస్ మధ్యలో చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వీటిని ఒక వేడుకల్లాగా మేము నిర్వహించి పిల్లల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నాం. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. నా పేరు ఏవి ప్రతీష్. నేను 8వ తరగతి చదువుతున్నాను భాష్యం హై స్కూల్లో. నేను 28/12/2025 డిసెంబర్ కరసాములో స్టేట్ లెవెల్ మొదటి స్థానం సాధించాను. దీంట్లో ఫైటింగ్, కరసాము చేస్తాము. దాంట్లో నేను ఫస్ట్ వచ్చాను. థ్యాంక్ యూ.